Good morning, students. Welcome to digital class. Board of Intermediate Education, Telangana State, Insurance and Marketing, Vocational, Commerce and Business Management Wing, Paper 3, Principles of General Insurance, Unit 2, Fire Insurance, Lesson number 2. This is Jampala Kiran, Junior Lecturer in Insurance and Marketing, Government Junior College for Girls, Khammam, College Code 43003. Fire insurance. Fire insurance is property insurance that covers damage and losses caused by fire. The purchase of fire insurance in addition to homeowners or property insurance help to cover the cost of replacement, repair or reconstructions of property above the limit set by the property insurance policy. Fire insurance policies typically contain general exclusions such as war, nuclear risk and similar perils. అగ్ని బీమా అనేది ఒక ఆస్తి బీమా. ఇది అగ్ని వలన కలిగే నష్టం మరియు వాటికి సంబంధించిన నష్టాలను ఇది కవర్ చేస్తుంది. గృహ యజమానులు లేదా ఆస్తి యజమానులు అగ్ని బీమాను గనక కొనుగోలు చేస్తే బీమా పాలసీ నిర్దేశించిన మొత్తం విలువ లేదా ఆస్తి యొక్క పునఃస్థాపన, మరమ్మత్తు లేదా పునర్నిర్మాణ ఖర్చుల్ని భరించడానికి ఈ పాలసీ అనేది సహాయపడుతుంది. అగ్ని బీమా పాలసీల్లో సాధారణంగా యుద్ధం, అణు నష్టాలు మరియు ఇలాంటి ఇతర ప్రమాదాలకు సాధారణ మినహాయింపులు అనేది ఉంటాయి. అగ్ని బీమా అనేది అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాల వల్ల వ్యక్తులకి కానీ లేదా యజమానులకు కానీ వారి ఆస్తికి ఏదైనా అనుకోని నష్టం కనుక సంభవిస్తే ఆ నష్టాన్ని పునఃస్థాపన చేయడం కానీ లేదంటే వాటికి మరమ్మతులు చేయడానికి కానీ కావలసిన ఖర్చుల్ని భరించడానికి సిద్ధపడే పాలసీనే మనం అగ్ని బీమా పాలసీ అని అంటాం. అయితే వీటికి అణు నష్టాలు మరియు యుద్ధం, మరే ఇతర ప్రమాదాలు, అలాంటి ప్రమాదాలకి అగ్ని బీమా నుండి మినహాయింపులు అనేది ఉంటాయి. ఫైర్ ఇన్సూరెన్స్ డెఫినేషన్. Fire insurance is a contract where the insurer undertake to pay the insured in case of damage caused by fire. To claim fire insurance, two conditions need to be met. There must be actual loss due to fire and the fire must be accidental. అగ్ని బీమా యొక్క నిర్వచనం. అగ్ని బీమా అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే పాలసీదారుడు మరియు బీమా సంస్థ మధ్య జరిగే ఒక ఒప్పందం. ఇక్కడ పాలసీదారుడికి నష్టం సంభవించినప్పుడు బీమా కంపెనీ ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి లేదా ఆ నష్టాన్ని చెల్లించడానికి పాలసీదారుడు అగ్ని బీమా రక్షణ పొందడానికి ముఖ్యంగా 2 షరతులను పాటించాలి. అవి: 1, అగ్ని ప్రమాదం అనేది అగ్ని కారణంగా ఆ నష్టం అనేది జరిగి ఉండాలి. 2వది, అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగి ఉండాలి. అగ్ని బీమా అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే ఒక వ్యాపార సంస్థ లేదా బీమా కంపెనీ, ఒక వ్యక్తి లేదా బీమా కంపెనీ మధ్య కుదుర్చుకునే ఒక ఒప్పందాన్నే మనం అగ్ని బీమా అంటాం. ఇక్కడ మనకి పాలసీదారుడికి ఏదైనా అనుకోని నష్టం సంభవించినప్పుడు బీమా సంస్థ ఆ నష్టాన్ని చెల్లించడానికి సిద్ధపడుతుంది. దానికి ప్రతిఫలంగా పాలసీదారుడు అనేది ప్రీమియం అనేది చెల్లిస్తాడు. ఈ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందాన్ని మనం అగ్ని బీమా ఒప్పందం అని అంటాం. ఇక్కడ ఆ ప్రమాదాలు అనేది 2 కారణాల వల్ల జరగాలి. 1, ప్రమాదం వల్ల జరిగిన నష్టం అనేది అగ్ని కారణంగానే జరిగి ఉండాలి. 2వది, ఆ అగ్ని ప్రమాదం అనేది ప్రమాదవశాత్తు జరిగి ఉండాలి. కావాలని చేసే నష్టాలకు అగ్ని బీమా అనేది రక్షణ అనేది ఉండదు. అగ్ని ప్రమాదం వల్ల ఇన్సూర్డ్ ఆస్తికి నష్టం వాటిల్లినప్పుడు ఇన్సూరర్ నష్టపరిహారం చెల్లించే బాధ్యతను స్వీకరించినందువల్ల ప్రతిఫలంగా ఇన్సూర్డ్ పాలసీదారుడు ప్రీమియం చెల్లిస్తాడు. బీమా పాలసీలోని అంశాలను బట్టి నష్టపరిహారం సొమ్మును నిర్ణయిస్తారు. ఈ ఒప్పందాన్నే అగ్ని బీమా పాలసీగా మనం పిలుస్తాం. సాధారణంగా ఈ పాలసీ 1 సంవత్సర కాలానికి మాత్రమే జారీ చేస్తారు. నిర్ణీత కాలం పూర్తి అయిన తర్వాత బీమా పాలసీ నవీకరణకై 15 రోజుల అనుగ్రహ దినాలు అనేది ఇస్తారు. ఈ అనుగ్రహ దినాల రోజుల్లో కూడా, అంటే ఈ సమయంలో కూడా బీమా రక్షణ అనేది ఉంటుంది. Tariff system. Fire insurance business is governed by All India Fire Tariff. All India Fire Tariff contain totally 8 sections and they are
యాజ్ ఫాలోస్. సెక్షన్ జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. సెక్షన్ 1 స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరల్స్ పాలసీ. సెక్షన్ 1 dwellings, offices, hotels, shops, etc. located outside the compounds of industries, manufacturing risk. Section 2. Section 3 industries, manufacturing risk. Section 4 utilities located outside the compound of industries, manufacturing risk. Section 5 storage risk outside the compounds of industries and manufacturing risk. Section 6 tank farms and gas holders outside the compound of industries, manufacturing risk. 7th one add-on covers. సుంకం వ్యవస్థ. అగ్ని బీమా వ్యాపారం అన్ని భారత ఫైర్ టారిఫ్ చేత నిర్వహించబడతాయి. ఆల్ ఇండియా ఫైర్ టారిఫ్ పూర్తిగా 8 విభాగాలను కలిగి ఉంటుంది మరియు అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. విభాగం సాధారణ నియమాలు మరియు నియంత్రణ. విభాగం 1. ఈ విభాగం 1 ప్రకారం ప్రామాణిక అగ్ని మరియు ప్రత్యేక ప్రమాదాల విధానం అనేది విభాగం 1 ప్రకారం నిర్వహించబడుతుంది. అంటే ప్రామాణికంగా లేదా ప్రత్యేకమైన ప్రమాదాలన్నీ విభాగం 1లోకి రావడం జరుగుతుంది. విభాగం 2 పారిశ్రామిక మరియు ఉత్పాదక ప్రాంగణం వెలుపల ఉన్న నివాసాలు, కార్యాలయాలు, హోటళ్ళు, దుకాణాలు మొదలైన వాటిలో కలిగే నష్టం. అంటే పారిశ్రామికం కానీ లేదా ఉత్పాదక కానీ వాటి ప్రాంగణాలకి దూరంగా వెలుపల ఉన్న నివాసాలు కానీ లేదా కార్యాలయాలు కానీ హోటళ్ళు కానీ దుకాణాలు కానీ వీటి వల్ల అంటే పారిశ్రామిక సంస్థలు లేదా ఉత్పాదక సంస్థల వల్ల కలిగే నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాలన్నిటికీ విభాగం 2 ప్రకారం నిర్వహించబడతాయి. విభాగం 3 విభాగం 3 పారిశ్రామిక మరియు వస్తు తయారీ కేంద్రాల వల్ల కలిగే నష్టాలు. పారిశ్రామిక సంస్థలు లేదా వస్తు తయారీ సంస్థల వల్ల కలిగే నష్టాలన్నీ విభాగం 3 కింద నిర్వహించబడతాయి. విభాగం 4 పారిశ్రామిక ఉత్పాదక సంస్థల ప్రాంగణం వల్ల కలిగే నష్టాలకు దూరంగా వెలుపల ఉన్న ఉపయోగంలో ఉన్న సరుకులు లేదా ఆస్తులకు సంబంధించింది. అంటే పారిశ్రామిక ఉత్పాదక సంస్థల ప్రాంగణం వల్ల కలిగే నష్టాలు వాటికి చాలా దూరంలో ఉన్న ఏదైనా ఆస్తులు కానీ లేదా సరుకులు కానీ వాటికి ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాలకు సంబంధించి అన్నీ విభాగం 4 ప్రకారం నిర్వహించబడతాయి. విభాగం 5 పారిశ్రామిక ఉత్పాదక సంస్థల ప్రాంగణం వల్ల కలిగే నష్టాలకు దూరంగా ఉన్న నిల్వలు లేదా సరుకులు లేదా ఆస్తులకు సంబంధించి నష్టాలు విభాగం 5 ప్రకారం నిర్వహించబడతాయి. విభాగం 6 పారిశ్రామిక ఉత్పాదక సంస్థల ప్రాంగణాల వల్ల కలిగే నష్టాలకు దూరంగా ఉన్న చెరువు క్రింద ఉన్న పంట పొలాలు మరియు గ్యాసు గోడౌన్లు. పారిశ్రామిక ఉత్పాదక సంస్థలకి చాలా దూరంగా ఏదైనా చెరువులు కానీ ఏదైనా ఉంటే వాటి కింద ఉన్న పంట పొలాలు కానీ లేదా ఊరికి బయట ఉన్న గ్యాస్ గోడౌన్లకు కానీ ఈ పారిశ్రామిక సంస్థల వల్ల ఏదైనా నష్టాలు కలిగితే ఆ నష్టాలకు సంబంధించి విభాగం 6 ప్రకారం నిర్వహించబడతాయి. చివరిది విభాగం 7 ఈ పైన ఉన్న 6 విభాగాలలో రానటువంటి నష్టాలను నష్టభయాలు ఈ విభాగం 7 ప్రకారం మనం నిర్వహించబడతాయి. టైప్స్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఫస్ట్ వన్ స్పెసిఫిక్ పాలసీ. దిస్ పాలసీ కవర్స్ ద లాస్ అప్ టు ఏ స్పెసిఫిక్ అమౌంట్. The specific amount is the sum insured of the policy which is usually lower than the actual value of the asset. నిర్దిష్ట పాలసీ. ఈ విధానం నిర్దిష్ట మొత్తం నష్టానికి వర్తిస్తుంది. నిర్దిష్ట మొత్తం అనగా పాలసీ యొక్క ఆస్తి విలువ మొత్తం. ఇది సాధారణంగా ఆస్తి యొక్క వాస్తవ విలువ కంటే తక్కువగా ఉంటుంది. ఈ పాలసీ కింద ఒకవేళ ఆస్తిపై కొంత విలువకు మాత్రమే మనం బీమా చేస్తే అగ్ని సముద్రం వల్ల సంభవించిన నష్టం ఎక్కువగా అయినచో బీమా చేయబడిన వరకు మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఎగ్జాంపుల్, మన ఆస్తి యొక్క విలువ 25,000 కనుక ఉంటే దాని మీద మనం 10,000 రూపాయలకు మాత్రమే బీమా కనుక చేస్తే ఆ ఆస్తికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే వాళ్ళు వాస్తవంగా మనం ఎంతైతే బీమా రక్షణ తీసుకున్నామో అంత మొత్తానికే వాళ్ళు రక్షణ అనేది కల్పిస్తారు. అంటే మన పాలసీ విలువ 10,000 కాబట్టి వాళ్ళు 10,000 మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది. మన ఆస్తి విలువ 25,000కు చెల్లించరు.
సెకండ్ వన్ కాంప్రహెన్సివ్ పాలసీ. Comprehensive policy, as the name suggests, a comprehensive policy has the widest scope of cover and covers the assets against the maximum number of perils. సమగ్ర పాలసీ. సమగ్ర పాలసీ అనగా సమగ్ర విధానం అంటే సమగ్ర పాలసీ కవర్ యొక్క విస్తృత పరిధిని కలిగి ఉంటుంది మరియు గరిష్ట సంఖ్యలో ప్రమాదాలకు వ్యతిరేకంగా ఆస్తిని కవర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు, ఉరుములు, దొంగతనాలు, దొమ్మిలు, కార్మికుల సమ్మెలు మొదలైనవి. ఇలా అన్ని రకాల నష్టాలకి ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. అంటే కేవలం అగ్ని ప్రమాదం నుండే కాక మరి ఏ ఇతర ప్రమాదాలైనా, అంటే ఈ అగ్ని ప్రమాదాలు కాకుండా పేలుళ్ళు, ఉరుములు, దొంగతనాలు, కార్మికుల సమ్మెలు, తర్వాత అలజడులు మొదలైన అన్ని రకాల నష్టాల నుంచి కవర్ చేసే పాలసీనే మనం సమగ్ర బీమా పాలసీ అని మనం అనొచ్చు. థర్డ్ వన్ వాల్యూడ్ పాలసీ. వాల్యూడ్ పాలసీ, అసెట్స్ హూజ్ మార్కెట్ వాల్యూ కెనాట్ బి assessed can be insured under a valued policy. Under the policy, coverage is allowed for the an agreed value of the assets, which is the best estimate of the assets market value. విలువ ఆధారిత పాలసీ. విలువ ఆధారిత పాలసీ అంటే మార్కెట్ విలువను అంచనా వేసిన ఆస్తులకు విలువ ఆధారిత పాలసీ కింద బీమా మనం చేయొచ్చు. ఈ విధానం ప్రకారం ఆస్తి యొక్క మార్కెట్ యొక్క ఉత్తమమైన అంచనా వేసిన విలువకు కవరేజ్ అనేది అనుమతించబడుతుంది. విలువ ఆధారిత పాలసీ అంటే మనం ఏదైతే బీమా ఆస్తి పైన బీమా చేయదలిచామో దానికి ముందుగానే దాని యొక్క ఆస్తిని విలువ కట్టి పాలసీ చేస్తే దాన్ని విలువ ఆధారిత పాలసీ అని అంటాం. దీని ప్రకారం బీమా రక్షణ అనేది చాలా ఉత్తమమైన రక్షణ అనేది దీనికి అందించబడుతుంది. Fourth one, floater policy. Floater policy, this policy is ideal for assets which are located at different locations. A single policy can be taken for all the assets and the assets would be covered on a floater basis. However, to avail coverage, every location and the value of the assets at each location would have to be specified. ఫ్లోటర్ పాలసీ. ఈ ఫ్లోటర్ పాలసీ విధానం వివిధ ప్రదేశాలలో ఉన్న అన్ని రకాల ఆస్తులకి అనువైనది. అన్ని ఆస్తులకి ఒకే పాలసీ తీసుకోవచ్చు మరియు ఆస్తులు ఫ్లోటర్ ప్రతిపాదికన ఉంటాయి. ఏదేమైనా కవరేజ్ పొందడానికి ప్రతి ప్రదేశం మరియు ప్రతి ప్రదేశంలోని ఆస్తుల విలువను మనం పేర్కొనాలి. ఫ్లోటర్ పాలసీ అనగా ఏకకాలంలో అన్ని రకాల ఆస్తులు, అంటే మనకు వివిధ ప్రదేశాల్లో ఉన్న ఆస్తులన్నిటికీ కలిపి ఒకేసారి మనం తీసుకునే పాలసీనే ఫ్లోటర్ పాలసీ అని అంటాం. అంటే ఇది మనకున్న అన్ని రకాల ఆస్తులకు రక్షణ కల్పించే పాలసీని మనం ఫ్లోటర్ పాలసీ అని అంటాం. ఫిఫ్త్ వన్, రీప్లేస్మెంట్ ఆర్ రీఇన్స్ట్రుమెంట్ పాలసీ. As the name suggests, this policy works on the concept of replacing the assets which is damaged due to a covered peril. The insurance company pays the replacement value of the assets which is damaged. The replacement value is calculated as the market value of the assets minus depreciation based on the assets' age. If the property is insured, the cost of constructions of the property is covered under the policy. పునఃస్థాపన పాలసీ. పునఃస్థాపన పాలసీ అనగా ఏదైనా అపాయం లేదా ఆపద కారణంగా దెబ్బతిన్న ఆస్తిని భర్తీ చేసే భావనపై ఈ పాలసీ పనిచేస్తూ ఉంది. బీమా సంస్థ దెబ్బతిన్న ఆస్తి యొక్క పునఃస్థాపన విలువను చెల్లిస్తుంది. పునఃస్థాపన విలువ ఆస్తి యొక్క వయస్సు ఆధారంగా లేదా ఆస్తి యొక్క తరుగుదలను పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువపై లెక్కించబడుతుంది.
ఆస్తిపై బీమా చేయబడితే ఆస్తి నిర్మాణ వ్యయం పాలసీ పరిధిలో ఉంటుంది. పునఃస్థాపన పాలసీ అంటే మనం ఏదైనా ఆస్తి పైన మనం బీమా పాలసీ కనుక తీసుకుంటే, అంటే పునఃస్థాపన బీమా పాలసీ కనుక తీసుకుంటే ఆ ఆస్తి యొక్క నష్టం ఎంతైతే ఉందో ఆ మొత్తం నష్టాన్ని బీమా సంస్థలే చెల్లించే పాలసీని మనం పునఃస్థాపన పాలసీ అని అంటాం. అంటే ఆస్తి ఎంతవరకు నష్టపోయిందో ఆ నష్టపోయిన పూర్తి మొత్తాన్ని ఈ పాలసీ ద్వారా మనం భర్తీ చేయొచ్చు. దీనిని దాని యొక్క ఆస్తి యొక్క వయస్సు మరియు దాని తరుగుదలను పరిగణలోకి తీసుకొని లెక్కించడం జరుగుతుంది. 6th one, యావరేజ్ పాలసీ. Average policy. The average policy is a fire insurance policy which works on the principles of average cost. An average cost is applicable if you avail a sum insured which is lower than the actual value of the good. In that case, when a claim is made, you don't get the full amount of claim. You get an average claim which is calculated is proportion to the sum insured that you have taken. For instance, suppose the value of the assets is 1 lakh and you avail a sum insured of rupees 80,000. Since you have insured only 80% of the assets value, you would get 80% claim settlement. So if the claim is for rupees 50,000, the insurance company would apply the average cost and pay a claim of only rupees 40,000. ఆరవది సగటు బీమా పాలసీ. సగటు బీమా పాలసీ అనేది ఒక అగ్ని బీమా పాలసీ. ఇది సగటు నిబంధన సూత్రంపై పనిచేస్తుంది. మీరు ఆస్తి మొత్తానికి అసలు విలువ కంటే తక్కువగా ఉన్న బీమా మొత్తాన్ని పొందినట్లయితే సగటు నిబంధన అనేది వర్తిస్తుంది. అలాంటప్పుడు దావా వేసినప్పుడు మీకు పూర్తి దావా అనేది లభించదు. మీరు తీసుకున్న సగటు బీమా మొత్తానికి అనులోమానుపాతంలో ఇది లెక్కించబడుతుంది. ఉదాహరణకి ఒక ఆస్తి విలువ 1,00,000 రూపాయలని అనుకుందాం. మీరు ఆస్తి విలువలో 80% మాత్రమే బీమా చేసినందున మీకు 80% దావా పరిష్కారం మాత్రమే లభిస్తుంది. అంటే మీరు 80,000 రూపాయల బీమా మొత్తాన్ని మాత్రమే 1,00,000 రూపాయల ఆస్తిగాను పొందవచ్చు. ఒకవేళ మీరు క్లెయిము 50,000 కోసం కనుక పెట్టుకుంటే బీమా సంస్థ సగటు నిబంధనను వర్తింపజేస్తుంది. అనగా 40,000 రూపాయల దావా మాత్రమే చెల్లించబడుతుంది. ఈ పాలసీ సగటు నిబంధన పొందుపరచబడి ఉంటుంది. సగటు నిబంధన ప్రకారం అగ్ని ప్రమాదం వల్ల సంభవించిన నష్టాన్ని దమాషా పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు. బీమా కంపెనీ చెల్లించే నష్టపరిహారాన్ని ఈ క్రింది సూత్రం ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. నష్టపరిహారం ఈజ్ ఈక్వల్ టు పాలసీ మొత్తం బై ఆస్తి విలువ ఇంటూ సంభవించిన నష్టం. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని సగటు బీమా పాలసీ యొక్క విలువను అనేది నిర్ధారించడం జరుగుతుంది. 7th one, consequential loss policy. Consequential loss policy. This policy covers the loss of profit which you can suffer when fire disputes your business. Which type of fire insurance policy should you buy? Given the different types of fire insurance plans which are available in the market, you must feel confused as to which policy you should buy. To clear this confusion, there are some factors which you should consider when choosing the right type of fire insurance plan. The factors which should determine your choice of the policy include the following situation. The types of risk that is being covered. Choose a policy based on the type of risk that you face. If you have to insure assets at multiple locations, choose a floater policy. If the value of your assets cannot be accurately ascertained, a valued policy would make more sense. So choose a policy based on the type of risk that you face. The nature of the assets which you want to insure. As stated earlier, different types of assets can be insured under different types of plans. For property,
and fixed assets, you can choose replacement value or reinstatement value policies, while for other assets there are other policies. So choose a policy suiting the assets which is to be insured. ఏడవది పర్యావసనంగా వచ్చే నష్ట బీమా పాలసీ. ఈ విధానం మీ వ్యాపారానికి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మీరు నష్టపోయే లాభాల నష్టాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. మీరు ఏ రకమైన అగ్ని బీమా పాలసీని కొనుగోలు చేయాలనేది ఈ క్రింద ఇచ్చిన అంశాలని పరిగణలోకి మీరు తీసుకోవాలి. మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల అగ్ని బీమా ప్లాన్లను బట్టి మీరు ఏ పాలసీని కొనుగోలు చేయాలనే గందరగోళం అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి సరైన రకమైన అగ్ని బీమా పథకాన్ని మీరు ఎన్నుకునేటప్పుడు మీరు పరిగణించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. మీ పాలసీ ఎంపికను నిర్ణయించే కారకాలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి. ఒకసారి చూడండి. కవర్ చేయబడే ప్రమాద రకం. మీరు ఎదుర్కొనే ప్రమాదం ఆధారంగా పాలసీని ఎంచుకోండి. మీరు బహుళ ప్రదేశాల్లో ఆస్తులకు బీమా కనుక చేయవలసి వస్తే ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవడం ఉత్తమమైనది. మీ ఆస్తుల విలువను ఖచ్చితంగా నిర్ధారించలేకపోతే విలువ కట్టని పాలసీని ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతి. కాబట్టి మీరు ఎదుర్కొనే ప్రమాదం ఆధారంగా మీ పాలసీని అనేది ఎంచుకోండి. మీరు బీమా చేయాలనుకుంటున్న ఆస్తి యొక్క స్వభావం. మీరు ముందు చెప్పినట్టుగా వివిధ రకాలైన ఆస్తులను వివిధ రకాలైన ప్రణాళిక క్రింద బీమా అనేది చేయొచ్చు. ఆస్తి మరియు స్థిరాస్తుల కోసం మీరు పునఃస్థాపన విలువ లేదా పునఃస్థాపన విలువ విధానాలను ఎంచుకోవచ్చు. మీ యొక్క ఆస్తి స్వభావాన్ని బట్టి ఈ రెండు పాలసీల్లో ఏదైనా ఒక రకమైన పాలసీని మనం ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇతర ఆస్తుల కోసం ఇతర బీమా పాలసీలు అనేది అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు బీమా చేయవలసిన ఆస్తికి తగిన విధమైన బీమా పాలసీలను ఎంచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. రూల్స్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ. అగ్ని బీమా పాలసీని రద్దు చేసే నియమ నిబంధనలు. ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద ఇన్సూర్డ్ 3 different calculations methods are commonly used. Cancellation methods typically calculated using an online wheel calculator. బీమా పాలసీని రద్దు చేసుకోవాలా లేక చేసుకోకూడదా, రద్దు చేసుకోవాలా లేదా దాన్ని అలాగే ఉంచుకోవాలా అనేది ఎప్పుడైనా పాలసీదారుడి చేతిలోనే అది ఉంటుంది. ఈ పాలసీని రద్దు చేసుకోవడానికి ముఖ్యంగా మనకి 3 రకాలైన గణన పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం సాధారణంగా ఉపయోగించబడతాయి. ఈ రద్దు పద్ధతులు సాధారణంగా ఆన్లైన్ వీల్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కించబడడం జరుగుతుంది. దీస్ ఆర్ ఫస్ట్ వన్ ప్రోరేట్, సెకండ్ వన్ షార్ట్ రేట్ ఓల్డ్ షార్ట్ రేట్, థర్డ్ వన్ షార్ట్ రేట్ 90% ప్రోరేట్. ఈ పద్ధతులు ఏంటంటే మొదటిది అనుకూల రేటు పద్ధతి, రెండవది తక్కువ రేటు, దీనినే పాత చిన్న రేటు పద్ధతి అని కూడా మనం అనొచ్చు. మూడవది తక్కువ రేటు 90% ప్రో రేటు, 90% అనుకూల రేటునే మనం తక్కువ రేటు అని కూడా మనం అనొచ్చు. ఫస్ట్ వన్ ప్రో రేట్, ఏ నాన్ పెనాల్టీ మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ the return premium of a cancelled policy. A return premium factor is calculating by taking the number of days remaining in the policy period divided by the number of total days of the policy. మొదటిది అనుకూల రేటు పద్ధతి. రద్దు చేసిన పాలసీ యొక్క రిటర్న్ ప్రీమియాన్ని లెక్కించే నాన్ పెనాల్టీ పద్ధతిని మనం అనుకూల రేటు పద్ధతి అని అంటాం. మనం ఏదైతే పాలసీని రద్దు చేసామో ఆ పాలసీని మనం రిటర్న్ చేసే ప్రీమియంని లెక్కించే పద్ధతిని నాన్ పెనాల్టీ పద్ధతి లేదా అనుకూల రేటు పద్ధతి అని అంటాం. పాలసీ వ్యవధిలో మిగిలి ఉన్న రోజుల సంఖ్యను పాలసీ యొక్క మొత్తం రోజుల సంఖ్యతో విభజించడం ద్వారా రిటర్న్ ప్రీమియం మొత్తాన్ని లెక్కించడం జరుగుతుంది. పాలసీ వ్యవధిలో మిగిలి ఉన్న రోజుల సంఖ్యను మరియు పాలసీ యొక్క మొత్తం రోజుల సంఖ్యతో విభజించడం ద్వారా మనం రిటర్న్ ఎంత అయితే ప్రీమియం చెల్లించాలో ఆ చెల్లించే మొత్తాన్ని లెక్కించే పద్ధతిని అనుకూల రేటు పద్ధతి అని
అంటాం. సెకండ్ వన్ షార్ట్ రేట్, ఓల్డ్ షార్ట్ రేట్. A penalty method of calculating the return premium obtained used when the policy is cancelled at the insured request. It is used a table of factors that results in penalties that can be lower or higher than short rate 90% pro rate depending upon the date of cancellation. రెండవ పద్ధతి తక్కువ రేటు లేదా పాత చిన్న రేటు పద్ధతి అని అనొచ్చు. బీమాదారుల అభ్యర్థన మేరకు పాలసీ రద్దు అయినప్పుడు తరచుగా ఉపయోగించే రిటర్న్ ప్రీమియంను లెక్కించే పెనాల్టీ పద్ధతినే తక్కువ రేటు పద్ధతి అని అంటాం. ఇది రద్దు చేసిన తేదీని బట్టి తక్కువ రేటు అంటే 90% అనుకూల రేటు కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే మొత్తాల పట్టికని ఇది ఉపయోగిస్తుంది. ఇక్కడ షార్ట్ రేట్ అనే పద్ధతి మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాలసీదారుడు నేను బీమా పాలసీని రద్దు చేసుకుంటున్నాని అతను అభ్యర్థన కనుక మనకు బీమా కంపెనీలకు చేస్తే అప్పుడు ఆ పాలసీని రద్దు చేసే సమయంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది ఒక పెనాల్టీ పద్ధతి. అంటే అతను కావాలని అతను రద్దు చేసుకున్నప్పుడు కొంత పెనాల్టీ అనేది విధించడం జరుగుతుంది. అంటే అనుకూల రేటులో మనకు పెనాల్టీ అనేది ఏది ఉండదు, కానీ ఇందులో తక్కువ పెనాల్టీ అంటే ఒక 10% పెనాల్టీ విధించి మిగిలిన మొత్తం వాళ్ళకి ఇచ్చే విధంగా చేసే పద్ధతినే మనం తక్కువ రేటు పద్ధతి అనే అంటాం. మూడవది థర్డ్ వన్ షార్ట్ రేట్ 90% ప్రో రేట్. షార్ట్ రేట్ 90% ప్రో రేట్ ఏ పెనాల్టీ మెథడ్ దట్ వేర్ ద పెనాల్టీ ఈస్ 10% ఆఫ్ ద unearned premium. In case of short period policies, premium shall be retained at the applicable short period scale. For cancellation of insurance policy at the option of the insurer, refund of premium shall be on prorate basis of the unexpired terms. తక్కువ రేటు అనగా 90% అనుకూల రేటు పద్ధతి. పెనాల్టీ పద్ధతి మొత్తం ప్రీమియంలో 10% జరిమానా విధించే పద్ధతినే మనం తక్కువ రేటు లేదా షార్ట్ రేటు 90% ప్రో రేట్ పద్ధతి అని అంటాం. స్వల్పకాలిక పాలసీల విషయంలో ఈ పద్ధతిని పాటిస్తారు. అంటే తక్కువ కాల పరిమితి ఉన్న పాలసీలకు ఈ పద్ధతిని అనేది ఉపయోగించడం జరుగుతుంది. పాలసీదారుడు బీమాను రద్దు చేసుకోవడానికి నిర్ణయించుకున్న తర్వాత బీమా పాలసీని రద్దు చేయడానికి లేదా ప్రీమియం యొక్క వాపసు కనిపెట్టబడడానికి కాలానికి అనుకూల రేటు ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. పాలసీదారుడు బీమా పాలసీని రద్దు చేసుకోవడానికి నిర్ణయించుకున్న తర్వాత అది రద్దు చేయడానికి లేదా అతనికి మనం ఎంతైతే ప్రీమియం అతను ఎంత కట్టాడు అతనికి మనం ఎంత వాపసు చేయాలి అనేది నిర్ణయించడానికి ఈ తక్కువ రేటు 90% ప్రో రేటు పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. Questions. First section short types questions. Each question carry 2 marks. First question, what is tariff system? Second question, what is the fire insurance? Second section long types questions. Each question carry 6 marks. First question, explain the types of fire insurance policies. Second question, explain the rules of cancellation of fire insurance policy. ప్రశ్నలు ఇందులో మొదటి సెక్షన్ స్వల్ప సమాధాన ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. మొదటి ప్రశ్న, టారిఫ్ సిస్టమ్ అంటే ఏమిటి? సుంకముల పద్ధతి అనగానేమి? రెండవది అగ్ని బీమా అనగానేమి? రెండవ సెక్షన్ నుండి వ్యాసరూప ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. మొదటి ప్రశ్న, అగ్ని బీమా పాలసీ రకాలను గురించి వివరించండి. రెండవ ప్రశ్న, అగ్ని బీమా పాలసీని రద్దు చేసే నియమ నిబంధనల గురించి వివరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.